మోదీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం. మా సర్కారును కూల్చే కుట్ర. కాంగ్రెస్ జోలికొస్తే కనుగుడ్లు పీకేస్తాం. ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేది ఆడబిడ్డలే. 10 ఏళ్లు ఏం చేశారని మోదీకి ఓటేయాలి. రాష్ట్రాన్ని తాగుబోతుల సంసారం చేసిన కేసీఆర్ ఓడినా సిగ్గురాలే. ఇంకా వంకర బుద్ధే. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. ఆ బాధ్యత నాదే. ప్రభుత్వానికి అండగా ఉండండి. స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. అన్ని స్కీమ్లు బాగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు, మీ స్పీచ్ బాగానే ఉన్నది, అంతా నడుస్తూ ఉన్నది వ్యవహారం. కానీ మీరిచ్చిన హామీ ఈ ఏ 1,00,000 మంది మహిళలను అయితే మీరు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీటింగ్ పెట్టినారో ఆ 1,00,000 మంది మహిళలకి, ఈ తెలంగాణలో ఉన్న కోట్లాది మంది మహిళలకి, ఈ తెలంగాణలో సగభాగం ఉన్న మహిళా లోకానికి మీరు ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆన్సర్ అంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే మేము బెల్ట్ షాపులని పూర్తిగా నిషేధిస్తామని చెప్పినారు. మీ మేనిఫెస్టోలో పెట్టినారు. మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇప్పుడున్న మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్. మరి బెల్ట్ షాపుల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు? దీనికి ₹1 కాదు కదా, 1 పైసా ఖర్చు అవ్వదే. ఇప్పుడు మీరే అన్నారు, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక శాసనం అన్నారు, ప్రతి మాట ఒక జీవో అన్నారు, ఒక జీవో అన్నారు. మరి మీ నోటి నుంచి బెల్ట్ షాపులని నిషేధిస్తున్నాం, ఈ రోజు నుంచి మీకు బెల్ట్ షాపులు ఏ గ్రామంలో కనబడవు, ఆడబిడ్డల కళ్ళలో ఆనందం చూడడానికి నేను నిర్ణయం తీసుకుంటున్నా అని ఒక డీజీపీకి ఒక ఆర్డర్, ఓరల్ ఆర్డర్ ఇష్యూ చేస్తే జీవో కూడా అక్కర్లే. ఏ జీవో అక్కర్లే, 1 నయా పైసా అక్కర్లే. ఇప్పుడు A4 సైజ్ పేపర్కి పైసలు కూడా అక్కర్లే. జస్ట్ నోటి మాట అంతే. ఒక్క ఫోన్ చేసి డీజీపీకి మొత్తం ఖతం చేయండి అంటే అయిపోయి క్లోజ్. మరి బెల్ట్ షాపులని ఎందుకు ఇంతవరకు క్లోజ్ చేయించట్లేదు? దీనికి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఆ బాధ్యత మీ మీద ఉన్నది. ₹500 సిలిండరు, ₹2,500 ఇస్తాం, బస్సులలో ఫ్రీగా జర్నీ చేసేలాగా ప్లాన్ చేస్తే, ఇవన్నీ తర్వాత కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అక్కడ మీరే అంటున్నారు, రాష్ట్రాన్ని తాగుబోతుల సంసారం చేసిన కేసీఆర్ 100% చేసిండు. అందుకోసమే మొత్తం మహిళా లోకం అంతా మీ వెంట నిలబడ్డది. మొత్తం మహిళా లోకం అంతా మీ వెంట నిలబడ్డది. మరి ఆ తాగుబోతుల సంసారం చేసిన కేసీఆర్ను తన్ని అవతల పడేసిన తర్వాత, మరి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత మీరు కేసీఆర్ చేసిన దానిలాగానే ఎందుకు చేస్తున్నారు? చలో బెల్ట్ షాప్లు ఇమీడియట్గా ఆర్డర్ ఇవ్వండి. ఎందుకు ఈ బెల్ట్ షాపులని చేయట్లేదు? ఇప్పుడు కేసీఆర్ కూడా అడగాడు, మళ్ళీ దీని గురించి ఎవడు అడగాడు, ఏ పార్టీ వాడు అడగాడు. మరి ఎందుకు నిషేధిస్తలేరయ్యా అన్నారు కదా అని. ఎంతసేపు ఈ గ్యారంటీ అమలు కాలే, అరే నాయన ఎన్ని గ్యారంటీలు అమలైనా మొత్తం ఆ పైసలన్నీ మళ్ళీ అదే ఖజానాలకు పోతున్నాయిరా బాబు. దీని గురించి ఎవడు మాట్లాడతలేడు. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోండి ఇమీడియట్గా. ఈ ఎంపీ ఎలక్షన్లకి ముందే మొత్తం ఈ బెల్ట్ షాపులు పోయేలాగా చూడండి. ఇంకా లేట్ అయితే మీ గవర్నమెంట్కి పెద్ద దెబ్బ. అదే మహిళలు మీకు ఓటేయరు. 2 పిల్లర్లు కుంగితే పెడబొబ్బలా, 1 పన్ను ఊడితే అన్నీ ఊడగొట్టుకుంటామా? నా మీద ఏడుపుతో అబద్ధపు ప్రచారాలు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా. నేనుండగా రాష్ట్రంలో ఎకరం పొలం ఎండిందా? రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటుండు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? అత్యాశకు పోయి కాంగ్రెస్ను గెలిపించారు. నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీకొట్టేవాడిని. వామ్మో, ప్రధాని మోదీని ఢీకొడతాడట. యోయినా ప్రధాని మోడీని ఢీకొడతావా? పోయి కడుపులో తలకాయ పెట్టి యువతలకు వస్తావా? రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు మోడీ పిలుస్తాడా? దయచేసి పిలువయ్యా అని. కానీ వాళ్ళు నీకు మెట్లు కూడా ఎక్కనిస్తలేరు. వాళ్ళు మెట్లు కూడా ఎక్కనిస్తలేరు. ప్రధాని మోడీని ఢీకొంటాడట ఈయన, గెలిపిస్తానట ఈయన. ప్రధాని మోడీని నీకు అంత సినిమా ఉందా? కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత, అరే 2 పిల్లర్లు కుంగితే పెడబొబ్బలు అంటున్నాడు. అరే నాయన, మొత్తం అసలు ఆ టెక్నాలజీ, ఆ వ్యవస్థ, డిజైను, నిర్మాణము, క్వాలిటీ, మెయింటెనెన్సు మొత్తం ఫెయిల్యూర్. ఇది నేను చెప్పట్లే, లేకపోతే ఏ రేవంత్ రెడ్డో, ఏ కిషన్ రెడ్డో, ఏ బండి సంజయో చెప్తలేడు. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది. నీకు తలకాయ ఉంటే మెడ మీద, నువ్వు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినోడు అయితే 259 పేజీల కాగ్ రిపోర్ట్ని ఎదురుగా పెట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నీకు దమ్ముంటే, కాగ్ తప్పు చెప్పింది అని నువ్వు ఒక్కొక్క పాయింట్ రేజ్ చేయి. నీకు దమ్ముంటే 250 పేజీల కాగ్ రిపోర్ట్ను ముందు పెట్టుకొని తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పు. నువ్వు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ నమ్మవు, దానికి మోడీకి లింక్ పెడతావు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ నమ్మవు, దానికి రేవంత్ రెడ్డికి లింక్ పెడతావు. అందుకే నేనేమంటున్నంటే 250 పేజీల 59 పేజీల కాగ్ రిపోర్ట్ని ముందు పెట్టుకుని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు. ఈయనట
కాళేశ్వరం పైన 2 రోజుల్లో మీ ముందుకు వస్తారట. నేను అదే అంటున్నా, నువ్వు 2 రోజుల్లో ముందుకు వస్తా అంటున్నావు కదా, ఆ 2 రోజుల్లో వచ్చే ముందు కాళేశ్వరం కాగ్ రిపోర్ట్ ముందు పెట్టుకొని రా. నీ సోది పురాణం, నీ సొల్లు, నీ అబద్ధాలు ఇవి ప్రజల ముందు పెట్టకు. చేతిలో కాగ్ రిపోర్ట్ పట్టుకొని రా, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయ కాగ్ రిపోర్ట్. కరీంనగర్ పోయినావు కదా, మల్లన్న సాగర్ గురించి మాట్లాడు. కరీంనగర్ కట్ట తెగితే కరీంనగర్ జిల్లా కనబడదని మేము అంటున్నాం. లేదు తప్పు అని నువ్వు నిరూపించు. నేను చెప్తలేని ఇది కాగ్ రిపోర్ట్లో చెప్పింది. కాగ్ తన రిపోర్ట్లో చెప్పింది మల్లన్న సాగర్ గురించి. ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవి మళ్ళీ కనబడిగా చూడండి, ఇక మళ్ళీ కనబడు, మళ్ళీ ఇంకో జిల్లాలో కనబడుతున్నాడు, మళ్ళీ ఆడో ఇట్లాంటి బాతకాని లాగేదో 4 ముచ్చట్లు చెప్తాడు, మళ్ళీ నుంచి అవతల పడతాడు, మళ్ళీ ఇంకో జిల్లాకు పోతాడు. ఎవరు నమ్ముతాడు నిన్ను? 12 సీట్లు పక్కా తెలంగాణ నుంచి గెలిపించి పంపండి. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభకోణాలు అవినీతి చిట్టా నా దగ్గర ఉన్నది, కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలే. 4,000 కోట్ల మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ స్కామ్లకు పాల్పడ్డ బీఆర్ఎస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె. కాంగ్రెస్ స్కామ్ల పైన రేవంత్ జవాబు ఇవ్వాలి. 10 ఏళ్లలో రాష్ట్రానికి 2,48,42,000 కోట్లు. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టి చూపించాం. ఎల్బీ స్టేడియం సభ. సికింద్రాబాద్లో పార్టీ కార్యకర్తలతో భేటీలో అమిత్ షా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె ఉన్నది కానీ అరెస్ట్ అయితలేదు. మరి దాని వెనకాల ఎవరున్నారు? ఆన్సర్ చెప్పాలి. 4,000 కోట్ల మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ స్కామ్లకు పాల్పడ్డ బీఆర్ఎస్, దాని మీద చర్యలు లేవు. కాంగ్రెస్ స్కామ్లు, దాని మీద చర్యలు లేవు. దేని మీద చర్యలు లేవు. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. ఎందుకు చేస్తలేరంటే మళ్ళీ చట్టం తన పంత అని చేసుకపోతుంది.